ప్రమాదాన్ని మర్డర్గా చిత్రీకరించే రాతల నైపుణ్యం రామోజీకే చెల్లుతుంది. ట్రాక్టర్ యాక్సిడెంట్లో ఓ మహిళ చనిపోతే నచ్చిన కట్టుకథ అల్లేసి వైఎస్ఆర్సీపీపై బురద చల్లటమే లక్ష్యంగా రాతలు రాసింది ఈనాడు పత్రిక. మంచినీళ్లు అడిగితే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ట్రాక్టర్తో ఢీకొట్టి చంపారని కట్టుకథను రాసింది. సీన్ ఆఫ్ అఫెన్స్ను పరిశీలించిన పోలీసులు అసలు నిజాలు వెలుగుతీయటంతో అడ్డంగా బుక్కైంది. నిప్పులాంటి నిజాన్ని తెలుసుకోలేని రామోజీ తన పత్రిక ద్వారా లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు రాశాడు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసును వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అంటగట్టే ప్రయత్నంలో మసిపూసి మారేడుకాయ చెయ్యాలనుకున్నారు. కట్టుకథను అల్లి వైఎస్ఆర్సీపీ ఇమేజ్ను దెబ్బతీసేలా దుర్మార్గపు విషపు రాతలు రాసి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ మహిళ పేరు బాణావతి సామునిబాయి. వయసు 50 ఏళ్లు. ఊరు మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం మల్లవరం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో మల్లవరం సర్పంచ్ తన గ్రామానికి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. రెగ్యులర్ గా ట్రాక్టర్ ట్యాంకర్ ను నడిపే డ్రైవర్ ఒకరోజు రాకపోవడంతో ఆ స్థానంలో మృతురాలు సామునిబాయి బంధువు అయిన మరో వ్యక్తి ట్రాక్టర్ ట్యాంకర్ నడిపి నీటిని సరఫరా చేశాడు. ట్రాక్టర్ ను రివర్స్ చేస్తున్నప్పుడు గ్రామస్తురాలు సామినిబాయిని ఢీకొట్టింది. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిన్న సోషల్ మీడియాలోని రకరకాలుగా రావడం జరిగింది. అందులో కొంతమంది ఒక పార్టీ వాళ్ళు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు వాటర్ కోసం వస్తే ఈ పార్టీ వాళ్ళు వస్తే ఆ పార్టీ వాళ్ళకి మేము వాటర్ ఇవ్వమని చెప్పి ఆమె సంపాలని పాతకక్షలను దృష్టిలో పెట్టుకొని బండి తొక్కించేసి చంపారని చెప్పి అభియోగం చేయడము అది వాస్తవం కాదు. దాని మీద లోకల్లోని మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో కూడా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి మొత్తం ఏం జరిగిందనేది వాస్తవంగా తెలుసుకోవడం జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామంటున్నారు పోలీసులు. అయితే ఈ ఘటనపై మీడియాలో ప్రసారమైన తప్పుడు వార్తలను పోలీసులు ఖండిస్తున్నారు. ఈ మణికంఠ మీద ఇచ్చిన రిపోర్ట్కి ఆ సామినిబాయికి గతంలో ఏదో గొడవ జరిగింది, దాన్ని పురస్కరించుకుని గుద్దేరని చెప్పి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా విచారిస్తున్నాము. ఇదైతే పార్టీ పరంగానూ ఒక పార్టీ వాళ్ళు మంచినీళ్ళు అడిగారు, వేరే పార్టీ వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ట్రాక్టర్స్ తొక్కి చంపేరనేది మాత్రం వాస్తవం కాదు. సోషల్ మీడియాలో వచ్చింది మాత్రం టోటల్ రాంగ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిత్యం తప్పుడు కథనాలు రాయించే రామోజీరావు ఇదే అదునుగా భావించి ఈ ఘటనపై కూడా తప్పుడు కథనాలు రాయించాడు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనను వైఎస్ఆర్సీపీకి అంటగట్టడానికి విఫల యత్నం చేశాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగు చూశాయి.